నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో భారతదేశానికి మరొక పథకం ఒలింపిక్స్లో రావడం జరిగింది. అందరూ ఎదురు చూస్తున్నటువంటి నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో అసలు స్వర్ణానికే గురి పెట్టాడు. స్వర్ణం ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని అనుకుంటున్న తరుణంలో ఆయన రజత పథకంతో సరిపెట్టుకోవడం జరిగింది. సరే, ఇది మొట్టమొదటి రజత పథకం మనకి, ఎందుకంటే ఇప్పటికే 3 కాంస్య పథకాలతో పాటు నిన్న ఒకటే రోజు హాకీలో సెమీఫైనల్లో గెలిచి కాంస్య పథకాన్ని హాకీ టీం గెలుపొందడం జరిగింది. అదేవిధంగా నీరజ్ చోప్రా కూడా రజతంతో సరిపెట్టుకోవడంతో మొత్తానికైతే మన ఖాతాలో 5 పథకాలు భారతదేశ ఖాతాలో ఒలింపిక్స్లో రావడం జరిగింది. సరే, అంటే జనరల్గా మనం చాలా ఎంత వెనకబడి ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. సరే, మనందరికీ కూడా గర్వ కారణం నీరజ్ చోప్రా లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే హాకీ టీం కావచ్చు, లేకపోతే మను భాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మన దేశానికి గర్వకారణమే కావచ్చు కానీ ఈ ప్రపంచంలో అతి బలీయమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నటువంటి భారతదేశం క్రీడల్లో వెనుకబాటు కావడానికి కారణము ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు. అందులో నో డౌట్. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ క్రీడల్లో ఆసక్తి కానీ క్రీడల్లో సపరేట్గా వాళ్ళొక పాలసీలు రూపొందించకపోవడం వల్ల ఈరోజు ఒలింపిక్స్లో కానీ క్రీడల్లో కానీ మిగతా చోట్ల కేవలం భారతదేశం అనగానే మనకు క్రికెట్ అనేటువంటి ఒక ఆట మాత్రమే గుర్తుకొస్తుంది తప్ప క్రికెట్ కాకుండా వందలాది ఆటలు భారతదేశంలో ఉన్నాయి. కానీ వాటన్నిటి మీద ఈ ప్రభుత్వాలు ఫోకస్ చేయకపోవడం వల్ల కేవలం మనం భారతదేశం క్రికెట్ మాత్రమే ఆరాధించేటువంటి దేశంగా మనం ఒక పేరైతే ఉండడం జరిగింది. మిగతా ఆటల్లో మనకు ఎలాంటి కనీసం ప్రోత్సాహకాలు కావచ్చు, ఎంకరేజ్మెంట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వాల పాలసీలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వ పాలసీ లేకపోవడం వల్ల మనం ఎంత వెనకబడిపోతున్నామో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. అయితే ఈ క్రమంలో ఈ దేశ ప్రభుత్వాలు ఖచ్చితంగా క్రీడలపైన ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీలు రూపొందించి ఇటు గ్రౌండ్ లెవెల్ నుంచి జాతీయ స్థాయి వరకు, అంటే గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు క్రీడాకారుల యొక్క వారి యొక్క నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు కావచ్చు, నైపుణ్యాన్ని ఇంక్రీజ్ చేసే విధంగా కావచ్చు, ప్రతిదానికి కూడా ఒక క్లియర్ కట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలసీలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ క్రీడలకు సంబంధించినటువంటి సంఘాలు కూడా రాజకీయాలను పక్కన పెట్టి క్రీడల కోసమే పనిచేసే విధంగా ఆ సంఘాల యొక్క పనితీరు కూడా ఉండాలన్నదే ఈరోజు కాలేజ్ టీవీ అయితే భావిస్తూ ఉన్నది. సో ఆ దిశగా భారతదేశం ఇప్పటికైనా మనం క్రీడల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు ఊహించినటువంటి మను భాకర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా నీరజ్ చోప్రా లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది కూడా ఈ పథకాలు తేవడంలో చాలా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళ మార్గదర్శకం పోవాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వాల నుంచి కూడా సహకారం, ప్రభుత్వాల నుంచి కూడా ప్రత్యేకమైన పాలసీలు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది కాలేజ్ టీవీ యొక్క అభిప్రాయం. సో ఆ దిశగా ప్రభుత్వాలు ప్లాన్ చేస్తాయని నేనైతే భావిస్తాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ దిశగా ఉంటుంది అనేది అయితే నేనైతే కోరుకుంటాను. ఒకసారి చూడండి. నీరజ్కు రజతం, హాకీలో కాంస్యం అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు ఒకే రోజు 2 పథకాలు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు చెందిన జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి సిల్వర్ మెడల్తో సరిపెట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ 89.45 మీటర్ల ప్రదర్శనతో రజతం దక్కించుకున్నాడు. నాకు తెలిసి ఆయనకు దేశం మొత్తం కూడా చాలా భారీ ఎక్స్పెక్టేషన్ ఉండడంతో ఆయన కొంత ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక క్రీడాకారుడు కానీ ఒక జట్టు కానీ వారి పైన అత్యధికమైనటువంటి ఆశలు పెట్టుకున్నటువంటి ఈ 150 కోట్ల 140 కోట్ల జనాభా, సో దాంతో కొంత ఒత్తిడి కూడా లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సడన్గా ఫైనల్ పోవడంతో ఆయనకు స్వర్ణం ఖచ్చితంగా ఖాయమైనటువంటి దాంట్లో ఒక చర్చ బలంగా జరుగుతుంది. దాంట్లో నేను స్వర్ణం కొడతానో లేదంటే దాంట్లో ఒత్తిడి కూడా లోనయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే రజతంతో సరిపెట్టుకున్నాడేమో అనేటువంటి ఒక అనుమానం అయితే నాకైతే కలుగుతూ ఉంది. కెరీర్లో నీరజ్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అంతకుముందు పాక్ అథ్లెట్ అర్షద్ నదీం 92.97 మీటర్ల ప్రదర్శనతో ఒలింపిక్స్ వరల్డ్ రికార్డ్ సృష్టించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. మరోవైపు ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు అదరగొట్టింది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో స్పెయిన్ను 2-1తో ఓడించి కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ 18 నిమిషాల్లో స్పెయిన్ జట్టుకు చెందిన మార్క్ మిరెలెస్ తొలి గోల్ చేశాడు. అనంతరం భారత ఆటగాళ్లు సైతం దూకుడు పెంచి స్పెయిన్ దాడులు తిప్పికొట్టారు. ప్రత్యర్థి జట్టు 10 సార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించారు. జట్టు మరింత కష్టాల్లోకి వెళ్ళకముందే కెప్టెన్ హర్మన్ సింగ్
స్వల్ప వ్యవధిలో 2 గోల్స్ చేశాడు. 30 నిమిషంలో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి 1-1తో సమన్ చేశాడు. అదే దూకుడుతో 33వ నిమిషంలో మరో గోల్ చేయడంతో 2-1తో ఆధిక్యంలోకి వెళ్ళింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ ప్రత్యర్థి గోల్ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఆఖరి నిమిషంలో స్పెయిన్కు పెనాల్టీ కార్నర్ దక్కిన భారత్ తిప్పికొట్టడంతో పథకం భారత్ ఖాతాలో చేరింది అనేది హాకీ జట్టుకు సంబంధించినటువంటి అంశం. ఒకసారి దీని గురించి స్పోర్ట్స్ డెస్క్లో చాలా క్లియర్గా ఉంది. దాని గురించి కూడా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజతం కైవసం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్లో బంగారు పథకం గెలిచి సంచలనం సృష్టించిన నీరజ్ చోప్రా ఈసారి రజతంతో సరిపెట్టుకున్నాడు అనేటువంటి దాంట్లో ఉన్నాడు. ఈసారి కూడా గోల్డ్ మెడల్ సాధిస్తాడని అంతా భావించారు. అయితే అతను సిల్వర్ మెడల్తో సరిపెట్టాడు. ఈ ఒలింపిక్స్లో భారత్కు దక్కిన తొలి రజతం ఇదే. వరుస విశ్వ క్రీడల్లో మెడల్ గెలిచిన అతను డబుల్ ఒలింపిక్స్ పథకాలు సాధించిన భారత్ అథ్లెట్ల జాబితాలో చేరాడు. అతని కంటే ముందు సింధు, మనుబకర్, సుశీల్ కుమార్ ఈ ఘనత సాధించారు. సో గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ 89.45 మీటర్ల ప్రదర్శనతో రజతం దక్కించుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన అతను రెండో ప్రయత్నంలో బల్లాన్ని 89.45 మీటర్లు విసిరి రెండో స్థానానికి దూసుకెళ్లాడు. కెరీర్లో నీరజ్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అంతకుముందు పాక్ అథ్లెట్ అర్షద్ నదీం 92.97 మీటర్ల ప్రదర్శనతో ఒలింపిక్ వరల్డ్ రికార్డ్ సృష్టించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. దీంతో ఈ పోటీ అర్షద్, నీరజ్ మధ్య అన్నట్లు సాగింది. అయితే నీరజ్ మిగతా ప్రయత్నాల్లో 90 మీటర్ల మార్కును అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశించారు. నీరజ్ కూడా నమ్మకంగా కనిపించాడు, కానీ అతను మిగతా ప్రయత్నాల్లో ఫౌల్ చేశాడు. మొత్తం 6 ప్రయత్నాల్లో 5 అతను ఫౌల్ చేయడం గమనార్హం. అయితే మిగతా అథ్లెట్లో ఎవరు నీరజ్ ప్రదర్శన అధిగమించలేకపోయారు. దీంతో నీరజ్ రెండో స్థానాన్ని కాపాడుకొని సిల్వర్ మెడల్ సాధించాడు. మరోవైపు అర్షద్ 92.97 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణాన్ని దక్కించుకున్నారు. దీంతో పాక్ అథ్లెటిక్స్ లో తొలి పథకంతో పాటు మొదటి గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెట్ గా హర్షద్ రికార్డు నెలకొల్పాడు. గ్రెనడా అథ్లెట్ అండర్సన్ మీటర్స్ 88.5 మీటర్ల త్రోతో కాంస్యం గెలుచుకున్నాడు అంటూ చూస్తా ఉన్నాం. 92.7 ఇక్కడ 89.45 అంటే దాదాపు 3 మీటర్లు దాటి, అంటే 3 మీటర్ల తక్కువనే ఈరోజు ఈయన వేసినట్టు తెలుసు. స్వర్ణానికి రజతానికి మధ్యలో 3 మీటర్ల గ్యాప్ ఉందని మనం అయితే అనుకోవచ్చు, అందులో నో డౌట్. అయితే ఇక్కడ చాలా విషయాలు ఆయన అంటే భారతదేశం అంతా కూడా నీరజ్ చోప్రా స్వర్ణ పథకం సాధిస్తాడనేటువంటి నమ్మకం బలంగా ఉండే. కానీ పాపం ఆయన ఒత్తిడి కావచ్చు, 5 ఫౌల్స్ సాధించాడంటే 6 ప్రయత్నాల్లో 5 ఫౌల్స్ వేసాడంటే ఆయన ఏ విధంగా ఒత్తిడికి లోనేండో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. సో ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ లెజర్ అమ్రన్ సహ్రా స్వర్ణ పథక ఆశలు ఆవిరయ్యాయి. 57 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన అతను గురువారం సంచలన ప్రదర్శన చేశాడు. సెమీస్కు దూసుకెళ్లి బంగారు పథకం ఆశలు రేపాడు. అయితే సెమీస్లో ఓడటంతో అతను ఫైనల్ బౌట్ దారులు మూసుకుపోయాయి. సెమీస్లో జపాన్కు చెందిన హిగుచి చేతిలో 10-0 తేడాతో పరాజయం పాలయ్యాడు. 2016 రియో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ అయిన హిగుచి తన అనుభవం నైపుణ్యాలు ప్రదర్శించాడు. బౌట్ ప్రారంభమైన ఆరంభంలో హిగుచి అమన్ కాళ్లపై దాడి చేసి 4-0తో లీడ్ సాధించాడు. చివరి వరకు ప్రత్యర్థి దూకుడు కనిపించగా అమన్ అడ్డుకోలేకపోయాడు. సెమీస్లో ఓడిన అమన్ కాంస్యం పైన ఆశలు పెట్టుకున్నాడు. ఈసారి కాంస్య పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో మనము ఎక్కువగా ఇప్పటికే 4 కాంస్య పథకాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకొకటి కూడా యాడ్ అయ్యే అవకాశం కనబడుతుంది. రజతం అయితే కనబడతా ఉంది. అయితే ఇంతవరకు మనకు గోల్డ్ రాలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఈ దేశ ప్రభుత్వాల యొక్క క్రీడా పాలసీ అని చెప్పేసి మనమైతే స్పష్టంగా చెప్పవచ్చు. సో ఇది నీరజ్ చోప్రా సంబంధించినటువంటి గోల్డ్, అంటే ఆయన గోల్డ్ సాధిస్తారనుకుంటే దానిలో రజతంతో సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనము ఒక ఇంత గర్వంగానే ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత ఒత్తిడిలో కూడా ఆయన రజత పథకం సాధించి ఈరోజు భారత్కు మరొక మెడల్ అందించడంలో కీలక భూమిక పోషించిండు. సో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది.